చెప్పినట్లే కడిగిన ముత్యంలా ఆ అభియోగాల నుంచి బయటపడ్డారు. అవమానకరంగా పంపించిన పార్టీకి తానేంటో చూపించాలని అనుకుంటున్నారు. విపక్ష పార్టీలో అలజడి రేపుతున్న ఆ నాయకురాలు కొత్త పార్టీ పెట్టడం ఖాయమా? కీలక నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయా? సొంత జిల్లాపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారా? ఆ నియోజకవర్గం నుంచే పోటీకి సై అంటున్నారా? ఎవరా నాయకురాలు? ఏంటి ఆమె వ్యూహం? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ తో విభేదించి ఆ పార్టీకి దూరమైన కల్వకుంట్ల కవిత దూకుడుగా ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా జాగృతి ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన కవిత నిజామాబాద్ ఎంపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా నిజామాబాద్ కేంద్రంగా రాజకీయాలు నడిపిన కవిత రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే సొంత పార్టీ ఏర్పాటుకు దాదాపు ఓ నిర్ణయం తీసుకున్నారు కవిత. ఏప్రిల్ నెలలో ఆమె పార్టీని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పరోక్ష సంకేతాలిచ్చిన కవిత తెర వెనుక దానికి సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పార్టీ పేరు కూడా దాదాపు ఖరారు చేసినా ప్రకటించేదాకా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. రాజకీయ పార్టీ ఏర్పాటుకు అన్నీ సిద్ధం చేశారని, ఇక ప్రకటనే తరువాయి అంటున్నారు. పార్టీ ప్రకటనకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బలమైన నాయకులను, ముఖ్య వ్యక్తులను, మేధావుల మద్దతు కూడగట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారట కవిత. ఇప్పటికే కళాకారులు, ఉద్యమకారులు, కవులు, మేధావులు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు వ్యవస్థలతో కవిత ప్రత్యేక భేటీలు, సమావేశాలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాటం చేస్తూనే పార్టీ ప్రకటనకు ముందుగానే భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కవిత. తొందర పడకుండా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారట. తనకు కలిసి వచ్చిన మెట్టినీళ్లు నిజామాబాద్ నుంచే పార్టీకి శ్రీకారం చుట్టే అవకాశం ఉందంటున్నారు కవిత ఫాలోవర్స్. అందుకే నిజామాబాద్ జిల్లాలో పార్టీని ముందుగా బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం కీలక నేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. చాలా మంది కవితతో కలిసి వచ్చేందుకు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పక్కా వ్యూహంతో ముందుకెళుతున్న కవిత కీలక నేతలకు జిల్లాల బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూనే సమయం, సందర్భాన్ని బట్టి బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ బలమైన ఆరోపణలు చేస్తున్నారు. పరోక్షంగా కేసీఆర్ని కూడా కవిత వదలడం లేదు. నిత్యం వార్తల్లో ఉంటూ తీరిక లేకుండా పర్యటనలు చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో జనం బాటా కార్యక్రమం పూర్తి చేశారు. జనం బాటలోనే కొందరు మద్దతు పలుకగా ఇప్పుడు ప్రత్యేక చేరికలపై దృష్టి పెట్టారు కవిత. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా బీఆర్ఎస్ నేతలకు గాలం వేసే పనిలో పడ్డారు. ప్రధాన రాజకీయ పక్షాల్లో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించే పనిలో ఉందట కవిత టీం. బీజేపీ, కాంగ్రెస్ నేతలను కూడా సంప్రదిస్తున్నట్టు సమాచారం. పార్టీలో సరైన గుర్తింపు లేదని, అవకాశాలు రావడం లేదనే నిరాశలో ఉన్న నేతలతో కవిత టచ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే రాజకీయాల్లోకి రావాలనుకునే వారిని పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక టీం ద్వారా తన పార్టీలోకి చేరికలను వేగవంతం చేసే పనిలో పడ్డారు. అనేక మంది నేతలతో కవితనే నేరుగా సంప్రదింపులు, సమాలోచనలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన కవిత భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. ఇక్కడ కవిత పోటీ చేస్తే పరిసర జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కవిత తనకు గట్టి పట్టున్న బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆమె ఆలోచన మారే అవకాశం లేకపోలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులకు క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు కేసును కొట్టివేయడంతో తెలంగాణ జాగృతిలో జోష్ నెలకొంది. ఛాలెంజ్ చేసినట్లుగానే ఆమె నిర్దోషిగా బయటపడ్డారు. తర్వాత బీఆర్ఎస్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అక్కడి నుంచి విశ్వరూపం చూపిస్తున్న కవిత ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవితకు ప్రధాన అనుచరులు ఉన్నారు. కీలక నేతలు వస్తే బలంగా నిలబడొచ్చని ఆలోచనతో పావులు కదుపుతున్నారు కవిత. మరి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కవిత పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? ఎంతమంది నేతలు కవితతో కలిసి వస్తారో చూడాల్సిందే మరి.